ఓం శ్రీ మాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అనేటువంటిది మరి సోమవారం 31వ తారీఖు ఆగస్టు 31 సోమవారం రోజున వచ్చింది. ఉదయం పూట 8 గంటల చిల్లర 8:30 ఆ టైం అప్పుడు చవితి తిథి వచ్చింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? మరుసటి రోజు మంగళవారం ఉదయం వరకు 7-7:30 కొంచెం అటు ఇటుగా సమయము కొన్ని క్యాలెండర్లలో 7-7:30 వరకు మాత్రం చవితి తిథి ఉన్నది. అంగారక చతుర్థి అని కూడా ఇప్పుడు గణపతికి అభిషేకం చేయించాలి అనుకున్న వాళ్ళు 6-6:30 ఆ సమయం అప్పుడు ఒక 7 లోపుగా గనక అయ్యేటైతే చక్కగా గణపతికి అభిషేకం చేయించడం చాలా చాలా మంచిది. సూర్యోదయం సమయంలో మాత్రం చవితి తిథి ఉన్నది నాన్న. 5:47 ఏమో సూర్యోదయం అవుతుంది. 7-7:30 వరకు ఉదయం పూట ఉంటుంది. కాబట్టి మీరు గణపతికి అభిషేకం చేయించే వాళ్ళు మాత్రం చక్కగా ఆ రోజున చేయించడం చాలా మంచి. అంగారక చతుర్థి అని అంటాము. సంకష్టహర చతుర్థి మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఆ రోజు ఉదయం పూట గణపతికి పూజా ప్రాసెస్ అనేటువంటిది అర్చన చేయించుకోవటం, అభిషేకం చేయించటం, అర్చన చేయించటం ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం చాలా చాలా మంచిది నాన్న. మంగళవారం ఉదయం చేయించటం, ఎందుకంటే ఆ సమయానికి మొదలు పెడితే సంకల్పము అనేది మొదలు పెడితే చాలా చాలా మంచిది. సరే, ఎనీహౌ కొద్దిమంది మొత్తం ఉపవాసం ఉండి చవితి చంద్రుడిని చూసి భోజనం చేస్తారు. అలాంటి వాళ్ళు మాత్రం సోమవారం రోజునే మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. సోమవారం రాత్రిపూట పూజ చేసేటైతే మాత్రం సోమవారం రాత్రికే చేయవలసి వస్తుంది. అంటే చవితి తిథి అనేది సోమవారం సాయంత్రం చక్కగా ఉన్నది కాబట్టి సరే ఉపవాసం వదిలి భోజనం చేయటము అని అంటారు. అలా చేయవచ్చు. చక్కగా భగవంతుడి నైవేద్యం పెట్టి పూజా ప్రాసెస్ చేసుకొని భోజనం చేయవచ్చు. అయితే ఆ రోజున సోమవారం వచ్చిన సందర్భంగా చక్కగా పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేసుకోవటము, అలాగే ముందుగా గణపతికి అభిషేకం చేసి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. అందున శ్రావణ సోమవారం వచ్చిన సందర్భంగా అలాగే అభిషేకం చేసేటప్పుడు గణపతికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన శంఖం పువ్వులు అనేటువంటివి జలంలో అంటే నీళ్ళలో వేసి ఉంచి ఆ నీటితో అభిషేకం చేయటం చాలా చాలా మంచిది. పంచామృతాలతోటి అభిషేకం చేయటము, అలాగే మారేడు దళాలు చక్కగా పరమేశ్వరుడికి సమర్పించటము శ్రావణ సోమవారం సందర్భంగా విశేషమైన ఫలితము అనేటువంటిది మాత్రం సంప్రాప్తిస్తుంది. అలాగే మంగళవారం ఉదయం పూట కూడా మనకి చవితి తిథి ఉన్నది. సో మంగళవారం ఉదయం అంటే సెప్టెంబర్ 1వ తారీఖు మంగళవారం రోజున ఉదయం కూడా సంకటనాశన గణపతి స్తోత్రము చక్కగా చదువుకొని గణపతికి గరిక సమర్పించటము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందున శ్రావణ మంగళవారం రోజు రావడం కూడా విశేషమైన ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది. ఇంతవరకు ఎప్పుడూ కూడా మేము నోచుకోలేదమ్మా అన్నవాడు మాత్రం ఈ మంగళవారం ఉదయం పూట పట్టడం చాలా మంచిది. మంగళవారం ఉదయం పూట ఈ గణపతికి పూజా ప్రాసెస్ అనేది చేయటము, గణపతికి జిల్లెడు పువ్వులు సమర్పించటము, గరిక సమర్పించటము, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టటము, అలాగే గణపతి దేవాలయానికి వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణాలు చేయటము, ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ ఈ మూల మంత్రం చక్కగా జపిస్తూ గణపతికి 21 సార్లు ప్రదక్షిణాలు చేయటం చాలా చాలా మంచిది. ఈ విధంగా ఏమిటనంటే మనము ఆ రోజున శ్రావణ మాసం సోమవారము మంగళవారము ఈ 2 రోజులు కూడా ఆ గణపతిని ఆరాధించటం వలన విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ 2 రోజులు కూడా మనం గణపతిని ఆరాధించటం చాలా చాలా మంచిది.